Welcome back to News and Infotech. This is Pushpa. I hope you guys are doing great. In this video, I am going to share a few tips that will help you in the interview. ఇంటర్వ్యూలో హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. పాండమిక్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రిఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి. ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూలో కొన్ని ఎథిక్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉండాలి. ఆ ఎథిక్స్ అనేవి ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఎథిక్ నెంబర్ 1, ఎప్పుడు కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ టైంకి కాకుండా కొంచెం ముందుగానే మనం అటెండ్ అయి ఉండాలి. టిప్ నెంబర్ 2, ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉండేలా చూడాలి. ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వకూడదు, పాజెస్ రాకూడదు త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ. అండ్ ఎథిక్ నెంబర్ 3, ఈవెన్ ఇంటర్వ్యూవర్ వీడియో ఆన్లో లేకపోయినా కూడా మనం ఇంటర్వ్యూవర్ చేత వీడియో ఆన్ చేయండి అని చెప్పించుకునేటట్టుగా ఉండకూడదు. ముందుగానే మనం వీడియో ఆన్ అనేది చేసి పెట్టుకోవాలి. అండ్ టిప్ నెంబర్ 4, ఇన్ కేస్ ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదన్నా రఫ్ వర్క్ చేయాలి అనుకుంటే ఆ రఫ్ వర్క్ చేసే ముందుగానే మనం పర్మిషన్ తీసుకోవాలి. లైక్ నేను రఫ్ వర్క్ చేయాలి అనుకుంటున్నాను, ఐ హ్యావ్ ఎ పేపర్ అండ్ పెన్, కెన్ యూ డూ ద రఫ్ వర్క్ అని చెప్పి ఇంటర్వ్యూ దగ్గర పర్మిషన్ తీసుకొని, అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ షో ద పేపర్ అండ్ పెన్ టు హిమ్ ఆల్సో. అలా చూపించిన తర్వాత ఇంటర్వ్యూవర్ ఓకే అని చెప్పాక మనం ఈ రఫ్ వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే ఈవెన్ మీరేమి సరిగ్గా మీరు రఫ్ వర్క్ చేయడానికి ఇలా బుర్ర దించి రాస్తూ ఉంటే ఇంటర్వ్యూకి డౌట్ రావచ్చు, మేబీ కొడుతున్నారు ఏమో అని చెప్పి. సో ఇంటర్వ్యూవర్కి ఇన్ఫార్మ్ చేసే మనం అది రఫ్ వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు అండి కంటిన్యూస్గా సేమ్ క్వశ్చన్స్ అనేవి పర్టికులర్ క్వశ్చన్స్ సేమ్ రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు. For an example, introduce yourself, what are your strengths and weaknesses, why do you want to be in this company, why should I hire you, and any project that you made previously. Is there any project that you made previously? ఈ 5 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఇంటర్వ్యూలో ఉండేవి, అందరికీ సేమ్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఈ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో మీరు మోస్ట్లీ ఓన్లీ గ్రాడ్యుయేషన్ కోసం చెప్పండి, ఏమన్నా ట్రైనింగ్ తీసుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ కోసము, ఏ కోర్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నారో దానికోసము, ఇవి మాత్రమే చెప్పడానికి ట్రై చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ఈ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ కూడా కామన్గా అందరూ ఏంటి, ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్, ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. ఇలా కాకుండా మీరు మిమ్మల్ని చూసినంత వరకు మీకు ఏ స్ట్రెంగ్త్ ఉందో కన్ఫామ్గా దాన్ని ఫైండ్ అవుట్ చేసి అది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు వీక్నెస్కి వచ్చేటప్పటికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇన్ కేస్ ఉంది అంటే దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తూ వస్తున్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీరు ఆ కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఆ కంపెనీ కోసం మీరు కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఉంటారు. సో ఎందుకు మీకు ఆ కంపెనీలో వర్క్ చేయాల్సి ఉందో ముందుగానే కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వై షుడ్ ఐ హైర్ యూ. ఆల్రెడీ మీకు ఆ పర్టికులర్ జేడీలో మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ మీకు ఉన్నాయి, మీరు ఆ జాబ్ రోల్కి కరెక్ట్గా ఫిట్ అవుతారు. సో అదే ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, నేను ఆ జాబ్ రోల్కి కరెక్ట్ ఫిట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చేసిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి, నేను ఆ జాబ్ రోల్కి ఫిట్ అనుకుంటూ ఉన్నాను అని చెప్పి మీరు కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ప్రాజెక్ట్స్, రైట్. ఆ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ని కొంచెం అంటే చాలామంది ఏమవుతారంటే కొంచెం టెన్స్ వల్లనో ఎందుకు కానీ కొంచెం భయపడుతూ చెప్తూ ఉంటారు, కొంచెం క్లమ్స్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ వే అనేది కరెక్ట్గా ఉండదు. మీరు ఏ రోల్ అయితే అందులో ప్లే చేశారో ఆ రోల్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రాజెక్ట్ యొక్క యూజ్ ఏంటి, మీరు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేశారో ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేశారో ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రండి. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూవర్ ఏంటి అంటే
లైక్ కొన్ని క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని టెక్నికల్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఏమని అడుగుతారు అంటే ఇంకా ఏమన్నా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అలా అడిగారు అంటే సంథింగ్ ఈస్ దేర్, అంటే ఏదో ఒక డౌట్ ఉంది అని. ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్ కరెక్ట్ వేలో అర్థం కాలేదు అంటే మళ్ళీ ఇంటర్వ్యూవర్ని అడగండి, సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటి, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని అడుగుతారు. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఎవరు కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చెప్తారంటే నో సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ యూ అని చెప్పి ఆన్సర్ ఇస్తూ ఉంటారు. లేదు, క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ వేయండి. లైక్ మీ రోల్ ఏంటి, మీరు ఎన్ని ఇయర్స్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, అంటే ఎన్ని ఇయర్స్గా ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు, లైక్ ఇప్పుడు నేను ఈ రోల్లో జాయిన్ అయితే నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ రోల్లోంచి ఏ స్కిల్స్ నేర్చుకోవచ్చు నేను, ఇలా డిఫరెంట్ టైప్స్ కొన్ని ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవి వెళ్ళండి, అవే క్వశ్చన్స్ అడగండి. ఇలా చేయడం వల్ల ఇంటర్వ్యూవర్తో మీరు కొంచెం కనెక్షన్ అనేది గుడ్ వేలో వెళ్తుంది. సో ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.